అతని ఇంటెలిజెన్స్ అతను తిరుమలయ్య తిరుపతి తిరుమలయ్య ఇద్దరున్నారు. ఓకే ఆడి నుంచి ఇడికి రావచ్చు బండి. నిన్నటి దినము అంటే వెనుక 21/3/2026 తేదీన రాబడిన సమాచారం మేరకు మన కాజీపేట సిఐ గారు వాళ్ళ స్టాఫ్ మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి పంచాయతీదారులతోటి వీళ్ళు వచ్చేసి ఇక్కడ నాగసానిపల్లె దగ్గర ఉన్న చిల్లకనం దగ్గర అడవి ప్రాంతం నుంచి దగ్గర వెహికల్ చెక్ చేస్తుండగా అక్కడ నుంచి ఒక కారు మరి తర్వాత అట్లాగే ఒక పికప్ వ్యాను తర్వాత మోటార్ సైకిల్ వస్తుండగా అనుమానించి వాటిని తనిఖీ చేస్తే కనుక తనిఖీలోన వ్యాన్లో వచ్చేసి 17 ఎర్రచందనం దొంగలు ఉన్నాయి. దానికి సంబంధించి వీళ్ళనంతా విచారిస్తే ఈ కారులో ఉండేటోళ్ళు వాళ్ళు తీసుకొని పైలట్గా చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో ముఖ్యమైనటువంటి వ్యక్తి ప్రతాప్ రెడ్డి అని చెప్పేసి ఇతనిది వచ్చేసి చెర్లోపల్లె తిరుపతి టౌను. ఇతని మీద ఆల్రెడీ ఇంతకుముందు 3 కేసులు ఉన్నాయి. తర్వాత ఇడగొట్టు శేషు అని చెప్పేసి ఇతని వచ్చేసి వనిపెంట. ఇతని మీద ప్రీవియస్ గా 2 ఎర్రచందనం కేసులు ఉన్నాయి. తర్వాత ఈ వెహికల్ తోలుతున్నటువంటి మహేంద్ర అని చెప్తే మహేంద్ర కూడా ఇంతకుముందు 4 కేసులు ఉన్నాయి. అందులో ఒక 2 ఎర్రచందనం కేసులు ఉన్నాయి. ఇంకా దీనికి వీళ్ళకి సహకరించినటువంటి వాళ్ళు వచ్చేసి కృపాకుమారు, తర్వాత కొమ్మలపాటి హరికృష్ణ, శ్రీనివాస్ రెడ్డి, తర్వాత ఇడగొట్టు తేజ, కనకాల వరచంద్ర కుమార్ అని చెప్పేసి వీళ్ళందరూ సహకరించినారు ఈ కొట్టడానికి. తర్వాత ఇవి కొట్టేదానికి సహకరించినటువంటి వాళ్ళు వచ్చేసి నక్క వెంకట సుబ్బయ్య అని చెప్పేసి ఇతని నాగసానిపల్లె ఇతను, తర్వాత దీనికి సప్లైకి ఏర్పాటు చేసినటువంటి పవన్ ఇద్దరు కూడా ప్రస్తుతానికి పరారులో ఉన్నారు. వారిని కూడా త్వరలో పట్టుకుంటాం. వీళ్ళందరూ కూడా బెంగళూరుకి తీసుకుపోతున్నారు. బెంగళూరులో ఒక ప్రముఖ మైనటువంటి ఎర్రచందనం స్మగ్లర్కు డీలర్కు భాయ్ అనేట అతనికి ఇస్తున్నారు అన్నటువంటి తెలిసింది. సో వీళ్ళని అత్యంత చాకచక్యంగా పట్టుకున్నటువంటి కాజీపేట సిఐ వంశీధర్ను మరియు తర్వాత వాళ్ళ సిబ్బందిని కూడా మనము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అభినందిస్తున్నాము. సో ఇదన్నిటికీ కూడా ఇవన్నీ కూడా మనము గౌరవనీయులైన ఎస్పీ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు వాళ్ళ యొక్క దిశానిర్దేశంలో ఈ కేసును మనం ట్రేస్ చేయడం అయింది. దీనికి సంబంధించిన టెక్నికల్ సపోర్ట్ అంతా కూడా అక్కడి నుంచి ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. ఉద్యోగుల విషయంలో కూటమి ప్రభుత్వం చాలా ఉదారంగా వివరిస్తూ ఉంది. కొత్త ఉద్యోగాలు కానీ ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిలు కానీ పదోన్నతులు కానీ గౌరవ మర్యాదలు కానీ వాళ్ళకి ఆత్మగౌరవం కానీ ఇవన్నిటి విషయంలో కూటమి ప్రభుత్వం చాలా ఉదారంగా చాలా గౌరవప్రదంగా వ్యవహరించడం జరుగుతూ ఉంది. మన ఉగాది రోజునే 10,000 పైన ఉద్యోగాలకు టీచర్లు, కానిస్టేబుల్తో సహా గ్రూప్ 1, గ్రూప్ 2 మిగతా అన్ని రకాలైనటువంటి అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందు కూడా దాదాపు 30,000 చిల్లర అంటే దాదాపు అన్ని కలిపితే 36,000 పైన ప్రభుత్వ ఉద్యోగాలు కానిస్టేబుల్ కానీ లేకపోతే డిఎస్సికి సంబంధించినటువంటి ఉద్యోగాలు కానీ అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగాలు 36,000 పైన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో చాలా వరకు నియామకాలు కూడా జరిగినాయి. ఇప్పుడు కొత్తగా దివ్యాంగులకు, మహిళలకు ముందే
ఉచిత బస్సు సౌకర్యం ఉంది. దాని తోడుగా దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడంతో భాగంగా వాళ్లకు స్వయంగా వాళ్ళు నడవలేని స్థితిలో రాలేని స్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళతో పాటు వచ్చినటువంటి సహాయకులకు కూడా 50% సబ్సిడీతో ఈ యొక్క ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా తర్వాత ఇప్పుడు నిన్న ఈరోజు 10,000 మంది ఉద్యోగులు అంటే ప్రస్తుతము సర్వీస్లో ఉన్నటువంటి ఉద్యోగులు కానీ గతంలో ఆల్రెడీ రిటైర్ అయినటువంటి ఉద్యోగులు ముఖ్యంగా వాళ్లకు మరి గతంలో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 62 సంవత్సరాలు చేస్తూ 60 నుంచి 62 సంవత్సరాలు చేస్తూ కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే 60 నుంచి 62 సంవత్సరాల వరకు ఈ పదవీ విరమణ పరిమితిని పెంచడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన నవ్యాంధ్రకు 2014 సంవత్సరంలో 58 సంవత్సరాలు ఉన్నటువంటి రిటైర్మెంట్ వయస్సును ఆయన 60 సంవత్సరాలు చేస్తారు 2014లో. 2016లో ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేషన్లు తర్వాత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ విద్యా సంస్థలు అంటే బాబురావు పులే సొసైటీ కానీ లేకపోతే ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీలు అవి కూడా 4-5 ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి ఉద్యోగులు ప్రభుత్వ కార్పొరేషన్కు సంబంధించిన ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు 60 నుంచి 62 సంవత్సరం వరకు ఆయన రిటైర్మెంట్ వయస్సు పెంచదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే 62 సంవత్సరాల లోపల 60 మధ్యలో రిటైర్ అయిపోయినటువంటి ఉద్యోగులందరికీ కూడా వీళ్ళ కార్పొరేషన్లు 50 కార్పొరేషన్లు తర్వాత ఈ 4 సొసైటీలు సహా అందరికీ కూడా ఆ యొక్క బెనిఫిట్ను వర్తింపజేయడం జరుగుతుంది. అంటే ఇది కేవలం ఏదో నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆ రోజు నుంచి కాదు. ఆ యొక్క లబ్ధి అనేది జనవరి 1వ తారీఖు 2022 అంటే 1/1/2022 నుంచి రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటే పాత తేదీతో 1/1/2022 సంవత్సరం నుండి ఈ యొక్క పదవీ విరమణ వయస్సు కానీ మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి రిటైర్మెంట్కి సంబంధించినటువంటి బెనిఫిట్స్ కూడా పెరుగుతాయి. కొంతమంది రిటైర్ అయ్యొచ్చు ఆ కాలంలో. ఆ రిటైర్మెంట్ అయిన వాళ్ళకు కూడా తిరిగి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. అంటే కేవలం ఒక 4 రోజులు వ్యవధి ఉన్నా కూడా 62 సంవత్సరాలకు వాళ్ళకు కూడా తిరిగి ఉద్యోగంలో తీసుకుంటారు. వాళ్ళు 6 నెలలు సంవత్సరమో 1.5 సంవత్సరమో రిటైర్మెంట్ తర్వాత ఇళ్లలో ఉంటారు. వాళ్ళను కూడా ఈ పాత తేదీ ప్రకారం 1/1/22 తేదీ ప్రకారము పాత తేదీ నుంచి ఎవరైతే రిటైర్మెంట్ ఇంకా 1 నెల 2 నెలలు సంవత్సరము అట్లా ఉంటారో వాళ్ళందరినీ తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఆ కాలంలో వాళ్ళకి ప్రమోషన్లు రావాల్సి ఉంటే ఆ ప్రమోషన్లతో సహా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆయన 50 కార్పొరేషన్లకు 4 సొసైటీలకు 62 సంవత్సరాల వయసును పెంచలేదో వాళ్ళకు కూడా ఈ లబ్ధి అంతా కూడా కలుగుతుంది.
చంద్రబాబు నాయుడు గారు నిజాయితీగా 50 నుంచి 60 సంవత్సరాలు పెంచినారు. ఆయన చిత్తశుద్ధితో నిజాయితీగా ఉద్యోగులకు మేలు చేయాలని పెంచినారు. కాబట్టి 2014లో ఆయన ప్రభుత్వ ఉద్యోగులకు 50 నుంచి 60 సంవత్సరాలు చేస్తూ మళ్ళీ 2016లోనే మిగతా 50 ప్రభుత్వ కార్పొరేషన్లు 4 సొసైటీలు కూడా ఆ యొక్క లబ్ధిని ఇవ్వడం జరిగింది. నేనప్పుడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా ఉంటే ఈ 50 కార్పొరేషన్లో మొట్టమొదట సివిల్ సప్లైస్ కార్పొరేషన్లోనే ఈ యొక్క వయో పరిమితి పెంపు అనే దాన్ని అమలు చేయడం జరిగింది. సరే, కొంతమంది ఆల్రెడీ ఆ వయసు దాటిపోయి తిరిగి ఉద్యోగంలో చేరే అవకాశాలు ఉండవు చాలామందికి. అటువంటి వాళ్ళకు కూడా ఈ పెన్షన్ అనేది ఈరోజు పెరుగుతూ ఉంది. పెన్షన్ పెరుగుతుంది ఎందుకంటే ఆ టైంలో వాళ్ళు రిటైర్ అయిపోయింటారు. ఏదైతే ప్రభుత్వం లబ్ధి చేకూర్చిందో 1/1/22 తర్వాత రిటైర్మెంట్ అయిపోయింటారు. వాళ్ళకు కూడా ఈరోజు పెన్షన్ పెరిగే విధంగా ఈ ప్రభుత్వము చర్య తీసుకోవడం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు ఉద్యోగస్తులకు మేలు చేయాలని పెంచలే. వాళ్ళు 60 సంవత్సరంలోనే రిటైర్మెంట్ అయిపోతే వాళ్లకు ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ ₹1,00,000 ఇవ్వాలి. ప్రావిడెంట్ ఫండ్ కానీ మిగతా వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అని ఇవ్వాలి. అవి కొన్ని కోట్ల, వందల కాదు వేల కోట్ల రూపాయలు అవుతాయి. ఆ డబ్బు ఇవ్వకుండా ఉండేదానికోసమే ఆయన 2 ఏళ్ళు పెంచినారు తప్ప వాళ్ళు మేలు చేయాలని కాదు. మొత్తం ఆయన పదవీ కాలంలో 35,000 కోట్ల నుంచి 40,000 కోట్ల రూపాయల వరకు ఈ ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి డబ్బులు వాడుకొని ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సింది ఇవ్వకపోగా వాళ్ళు ఇచ్చినటువంటి ఆ కంట్రిబ్యూషన్లు కూడా, ఆ డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్లో నుంచి వాళ్ళ దగ్గర కూడా వాడుకోవడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం అంతా కూడా ఈ డిఏ బకాయిలు కానీ మిగతా బకాయిలు కానీ దఫాల వారిగా చెల్లిస్తా పోవడం జరుగుతూ ఉంది. ఈరోజు మనం చూస్తున్నాం 1565 రిట్ పిటిషన్లు హైకోర్టులు పడ్డాయి. అయ్యా, ప్రభుత్వ ఉద్యోగులకు 2 ఏళ్ళు పెంచినారు, మాకు కూడా పెంచండి అని 1500 చిల్లర రిట్ పిటిషన్లు హైకోర్టులు పడ్డాయి. హైకోర్టు ఇది మా పరిధిలో లేదు, ప్రభుత్వానికి సంబంధించిన విధానపరమైనటువంటి నిర్ణయం అని చెప్పి ఆ కేసు కొట్టేస్తుంది. ఒకసారి హైకోర్టులో కేసు కొట్టేసిన తర్వాత ప్రభుత్వము వాళ్ళకు వయసు పెంచాల్సినటువంటి అవసరం లేదు. లేకపోయినప్పుడు కూడా, హైకోర్టు ఇవ్వకపోయినప్పుడు కూడా మానవతా దృక్పథంతో మొత్తం 10,000 మందికి లబ్ధి చేకూరే విధంగా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది. అంతేకాదు, నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా 6.5 లక్షల ఉద్యోగాలు వివిధ రంగాల్లో, వివిధ సంస్థల్లో ఇప్పటికే ఇవ్వడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వ లక్ష్యం కానీ, చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టిన మేరకు కానీ, లోకేష్ గారి పాదయాత్ర సందర్భంలో కానీ చేసినటువంటి హామీని ఇప్పుడు చాలా వరకు నెరవేర్చడం జరిగింది. అంటే 22 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలు, వాటిల్లో దాదాపుడికే 10-12 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. 6 లక్షల ఉద్యోగాలు కూడా రావడం జరిగింది. అంతేకాదు, ఈరోజు అన్ని వర్గాల వారు కూడా ఈ ప్రభుత్వం యొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పూర్తిగా సంతోషంగా ఉన్నారు. ఒక సంతోషంగా లేనిది ఒక వైసీపీ పార్టీ వాళ్ళకు సంబంధించినటువంటి నాయకులు తప్ప అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఉద్యోగ సోదరులు కూడా మీరు దయచేసి
గమనించండి. ఈ ప్రభుత్వానికి ఎందుకంటే కష్టకాలంలో ఉండేటప్పుడు మీరు కూడా మీ యొక్క ఉద్యోగ ధర్మాన్ని పాటించి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించినప్పుడు ప్రభుత్వ పథకాలను మీరు సక్రమంగా అమలు చేసినప్పుడు అది మీకు ప్రభుత్వానికి కూడా మంచి పేరు అనేది ఉండడం జరుగుతూ ఉంది. ఇంతకుముందు మనం చూస్తాం అసలు ఉద్యోగ సంఘాలకు, ఎన్జిఓ సంఘాలకు కానీ, గెజిటెడ్ ఆఫీసర్లకు కానీ, సెక్రటరీ సంఘానికి కానీ, లేకపోతే ఉపాధ్యాయులకు కానీ 5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి పాపాన పోలేదు. అంటే వాళ్ళ సమస్యల పరిష్కారం ఎట్లా పోలించి అసలు ఇంటర్వ్యూనే లేదు. వాళ్ళ సత్యనారాయణ గారిని చూడడమే, ఆయన పోయి అడ్డు చేయడమే ఒక మహాభాగ్యంగా ఉండేది. వాళ్ళందరినీ అరెస్ట్ చేయడము, జైల్లో పెట్టడము, ధర్నాలు చేస్తే ఇళ్ల దగ్గరనే, ఊళ్ళ దగ్గరనే అరెస్ట్ చేయడం, చాలా విధాలైనటువంటి వేధింపులు ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ సమస్య వేరు. ఎందుకంటే వాళ్ళకి కొత్త రాష్ట్రం వచ్చింది కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉండాలి. మనం రాష్ట్రం వెళ్ళిపోయి నష్టం వచ్చింది కాబట్టి మనం బాధల్లో ఉండాలి. మనకు ఆదాయం లేదు, బడ్జెట్ కూడా చాలా తక్కువ ఉంది. వాళ్ళు కొత్తగా రాష్ట్రం వచ్చిన సంతోషంలో 43% ఫిట్మెంట్ ఇస్తే మనకు పిఆర్సీ కింద మనకు ఆదాయం లేకపోయినా కూడా, నష్టమైనా, మన బాధలో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణతో పాటు అంతకంటే ఎక్కువగా ఫిట్మెంట్ ఇచ్చినాడు. పిఆర్సీ అమలు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి రివర్స్ పిఆర్సీ, రివర్స్ ఫిట్నెస్ ప్రకటించిన దానికంటే అంతో ఇంతో ఎక్కువగానే పిఆర్సీ ఇస్తాను. అది ఎక్కడే జరిగేది. ఒకవేళ విధులైన పరిస్థితుల్లో పిఆర్సీ ఎక్కువ చేయకపోయినా కూడా ఫిట్మెంట్ కంటే ఎవరు తగ్గించండి. ఫిట్మెంట్ కంటే కూడా ఈ పిఆర్సీలో తగ్గించినటువంటి కనుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. నాకు గుర్తున్నంత వరకు 23% ఫిట్మెంట్ ప్రకటించి అది కూడా తగ్గించారు. అంటే ఉద్యోగస్తులు ఎన్ని విధాలుగా కావాల్సింటే అన్ని విధాలుగా వాళ్లకు ఈ యొక్క అవసరం అలవెన్స్ను కూడా వాళ్ళకి ఇబ్బంది పెట్టాడు. వాళ్ళకు ట్రాన్స్ఫర్ల విషయంలో కానీ, ప్రమోషన్ల విషయంలో కానీ వాళ్లకు రకరకాలుగా వేధింపులు గురి చేసే విషయంలో కానీ అన్నీ కూడా చిత్తంగా చేయడం జరిగింది. కాబట్టి నిరుద్యోగులు, మరి పిఆర్సీ నిరుద్యోగులు వాళ్ళకు రకరకాలుగా ప్రైవేట్ రంగంలో వచ్చినటువంటి లక్షల ఉద్యోగాలు, 6 లక్షల ఉద్యోగాలు కానీ, మరి సర్వీస్ కమిషన్ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు 36,000 కానీ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలని చెప్పి ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి మరి మీరు సహకరించాల్సిందిగా అందరికీ మనవి చేస్తున్నాం.